పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. టోఫుల్ తీసేశారు. సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలుకు పెండింగ్. మామూలుగా జనవరిలో బిల్స్, ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు. మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది, అంతే. ఒక్క బిల్లు పాస్ కాల. దాదాపుగా 2,000 పైచిలుకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాతుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ, స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. తిరోగమనం. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డును పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు రూపాయల అంతవరకు రైతులకు గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. Even which is pending since our governance, even that has not been given. రైతులకు ఉచిత పంటల బీమా investment not given. రైతులకు బీమా ఇన్సూరెన్స్ not given to farmers. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. Very sad situation for ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. Agriculture mandals have been stopped, halted. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్. పారదర్శకత అంతకన్నా లేదు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. రెడ్ బుక్ పాలనతో ఈ రోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, ఇరికిస్తా ఉన్నారు కేసుల్లో. ఇష్టం వచ్చినట్టుగా పాలన చేస్తా ఉన్నారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అడుగులోనూ డైవర్షనే, ప్రతి అడుగులోనూ డైవర్షనే. పాలిటిక్స్ అన్నిటివి ఏ స్థాయిలో ఉన్నాయి ఆశ్చర్యించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షనే కనిపిస్తుంది.
ఒకసారి గమనిస్తే ఇదే If you పెద్ద notice- మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆడియో ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతా ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు. People are ఇలాంటి asking నేపథ్యంలో questions to Chandrababu Naidu. ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన. Chandrababu Naidu is trying to divert the politics. నిజంగా ఈ కట్టుకథ ఎంత These దుర్మార్గము అనేది are tactics, diversion tactics, నేను మీ అందరికీ and కూడా also ఒక a story. నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. I'll try to మీరే ఆలోచన explain. చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత I'm దుర్మార్గ పని asking చేయగలుగుతారా you to ఎవరైనా? think. చేయడం ధర్మమే. Can anyone ఆలోచన చేయమని. do ఎందుకంటే this కారణం ఏమిటంటే, atrocious, this much atrocious? ఈరోజు తిరుమలకు Today to Tirumala, స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే the ghee which comes to Tirumala, this ghee, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, Chandrababu Naidu's words, statement, ఈ నెయ్యిలో Related to కల్తీ ghee. జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, he said that నాశనికమైన there is adulterated ghee. ఇంగ్రీడియంట్స్ వాడారని, He said that adulterated ingredients have been used in యానిమల్ the preparation of laddus, animal fat గీకి బదులు instead of ghee వాడినారని. have been used. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు Chandrababu Naidu, హోదాలో ఉంటూ ఒక being as a chief ముఖ్యమంత్రిగా minister, తాను మాట్లాడిన మాటలు as a chief minister, he said these words. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ A chief minister, అబద్ధాలు ఆడడం ధర్మమేనా? is it dharma to speak like this, మంది lying like this? వెంకటేశ్వర స్వామి భక్తులు Crores of Venkateshwara Bhaktas, వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. not just across the country, from across the world. తో Their ఆడుకోవడం feelings, ధర్మమేనా? playing with those feelings, is it right? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది? What ప్రక్రియ is the ఏంది? procedure? ఎలా జరుగుతుంది అన్న How విషయంగా it కూడా was అందరూ ఒకసారి procured? ఆలోచన చేయాలి. Everyone should ఈరోజు think about it. ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో, The ఇదేదో ghee కొత్తగా supplying program జరిగే which is going కార్యక్రమం on, కాదు ఇది. this is not the new ప్రతి 6 నెలలకు ఒకసారి program. Every 6 months, ఇది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం. this regularly, routinely happens. ఆన్లైన్ Every 6 months, through online, టెండర్లు పిలుస్తారు. tenders will be called. ఆ ఆన్లైన్ లో పిలిచిన టెండర్లు Through online, these tenders, ఆధారంగా కంపెనీలు using this process, companies will quote bid. బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది Then whoever- routine గా 6 నెలలకు ఒకసారి రొటీన్ గా Whoever జరిగే కార్యక్రమం. bids for the lower prices, they will be allotted by మరి the board. రొటీన్ గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, This is the దీనికి routine సంబంధించి program. ఆ related to this. క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. Nothing has been changed when it comes to the qualification. ఎప్పుడు No one నుంచో has changed జరుగుతున్న it. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల is going on since తిరుపతికి long సంబంధించిన time. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, Tirumala Tirupati దానికి Devasthanam Laddu is సంబంధించిన very లడ్డు తయారీలో auspicious. వాడే ఈ నెయ్యి గాని, వాడే ఇంగ్రీడియంట్స్ గాని, ఇవన్నీ కూడా The ingredients, the ghee which is దశాబ్దాలుగా used, జరుగుతా which are ఉన్నాయి. used, ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది are going on since కొత్తగా ఎవడు వచ్చి many చేసేది ఏమీ లేదు, decades. ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. no one రొటీన్ గా జరిగే ఈ can put కార్యక్రమం, their finger in that. ఈ That is రొటీన్ గా just a జరిగే routine ఈ program. కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్ గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1 గా వస్తారో వారికి ఇస్తారు. Whoever ఎవరు comes as an supply emerges as an చేసినా L1, they will be awarded the ఎవరికి contract. Whoever it might be, L1 గా వస్తారు, ఎవరు సప్లై whoever చేసినా L1, whoever the వాళ్ళు L1 might ప్రతి be, ఒక్కరూ కూడా whoever supplies, all of వారు them, సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ తో పాటు, all the tankers వెరీ which they ఇంపార్టెంట్ supply, పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు the each and వాళ్ళు every tanker which NABL they supply, సర్టిఫై చేసిన సంస్థ NABL, NABL అంటే నేషనల్ NABL, అక్రెడిషన్ national National accreditation,
accreditation, NABL, National Accreditation Board for Labs. National Accreditation Board for Labs సర్టిఫై చేసిన సంస్థ NABL నుంచి certifies ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. and we will they have to bring the quality certified వచ్చిన copy తర్వాత with the tankers, and after coming టీటీడీలో at TTD ట్యాంకర్ లో నుంచి they 3 శాంపుల్స్ తీసుకొని 3 3 samples will be taken from that tanker, రొటీన్ ప్రాసెస్, and కంపల్సరీ ప్రాసెస్, that those 3 samples should be tested, ఈ and this is the 3 routine process for anyone. పాస్ అయిపోయిన తర్వాతనే After these tests, 3 ఆ tests, నెయ్యి they గాని get passed. ఇంగ్రీడియంట్స్ గాని Those ఏదైనా ingredients or the ghee ప్రసాదంలో వాడదానికి will be టీటీడీ used for the వాడకంలోకి తీసుకొని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. then this vehicle will move forward only after they get. will not even go forward. The vehicle will not even go forward. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్ లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు If it gets శాంప్లింగ్ అసలు rejected, నీకు అసలు ఆ బండి ముందుకే పోదు. that vehicle will not even move forward. That will be stopped there. That is the process. కంపల్సరీ. It is నేను compulsory అడుగుతా ఉన్నది process. ఒకటి చంద్రబాబు నాయుడు, I am asking Chandrababu Naidu, ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. if that gets మరి rejected, how can it be used? వాడారని How can you say that we have used నాసిరకమని, యానిమల్ that ఫ్యాట్ అని, is adulterated ఇలా animal fat? రకరకాలుగా చెప్పడం అబద్ధాలు Speaking, కదా. so in so many ways, is it న్యాయమేనా not lying? అడుగుతా ఉన్నా. Is this right? Is this justice? నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. I'm also asking ఈ మాదిరిగా one more question. ఈ 3 సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే The ghee సంస్థ which కానీ ఈ gets క్వాలిఫై qualified, అయిన ఈ the సంస్థలు company ఎవరైతే which supplies ఉంటారో ghee, వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ companies, బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ they get national accredited రావడమే board for కాకుండా lab, ఆ తర్వాత ఇక్కడ bring టీటీడీలో 3 those శాంపుల్స్ తీసుకొని copies, 3 రిపోర్ట్స్ and మళ్ళీ then పాస్ TTD will అయితేనే collect 3 samples. ఇవి Then after వాడకంలోకి getting passed in తీసుకొని those 3 మరి samples, అలాంటప్పుడు those ingredients of ఈ ghee will be కార్యక్రమం used. కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. This is not a new procedure. ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. This procedure or ఇవన్నీ process కూడా is not దశాబ్దాలుగా new. ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్. This process is చంద్రబాబు there నాయుడు గారి since హయాంలో decades, 2014 even నుంచి during 19 Chandrababu Naidu. 14 నుంచి 15 సార్లు 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా In 2014 to 19, 14 to 15 times చంద్రబాబు it నాయుడు got గారి హయాంలో rejected. రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా. మన హయాంలో వైఎస్ఆర్సీపీ During హయాంలో our కూడా regime, during YSRCP 18 regime, సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు. 18 we టైమ్స్. have rejected 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాల. ఒక We should be బ్రహ్మాండమైన happy. ప్రాసెస్ ఉంది. There ఆ is an ప్రాసెస్ excellent ఎంత process. గట్టిగా పనిచేస్తా ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు It's working వచ్చిన really. తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ after- చేసి దాంట్లో after ఉన్న tankers పదార్థాలు arrives, 3 సార్లు 3 శాంపుల్స్ those టెస్ట్ things చేసి 3 టెస్టులు will పాస్ be అవుతేనే tested. దానికి 3 samples should be యాక్సెప్ట్ చేస్తూ passed. లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక Only మంచి after రోబస్ట్ ప్రాక్టీస్ only after it gets passed, ఆ రోబస్ట్ ప్రాక్టీస్ ను those దాన్ని నువ్వు things will be sent inside. బ్రహ్మాండమైన There is a ప్రాక్టీస్ robust ఉంది అని చెప్పి process and సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉంది You అని should చెప్పి be happy for ప్రపంచానికి that. చెప్పాల్సింది పోయి మనం You should చేస్తా tell the world that there is a great process, అబద్ధానికి a రెక్కలు process, a కడతా procedure. We are accounting for lives. జరగనట్టుగా చెప్తా ఉన్నాం. We are saying which was not done. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన చంద్రబాబు నాయుడు పదార్థాలు వాడేశారని, యానిమల్ said that గీ animal fat కూడా వాడేశారని, was used instead of ghee, adulterated ingredients was used. భక్తులు తినేశారని, Devotees have దారుణమైన consumed these అబద్ధాలు ఆడడం things. And ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం. speaking atrocious lies, is this right? ఈ మాదిరిగా నిజంగా
ప్లస్ ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ I'm రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు confused. This మొట్టమొదటిసారి report has been జూలై rejected. 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, In ఎవరు July ముఖ్యమంత్రి? 12th, whose chief minister, whose resume is జూలై 12వ తారీఖున on July samples 12th, తీసుకున్నారు. అంటే ఎవరు sample was ముఖ్యమంత్రి, collected. ఎవరి హయాంలో ఇది? who is the chief minister? చంద్రబాబు running the నాయుడు గారు government? సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాం Chandrababu Naidu is the June chief 4న minister at this time. During this ఎన్నికల time, results on June 4th, జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. on July ఆయన 12th also he is ముఖ్యమంత్రిగా the chief ఉండగా minister. When he was the Samples chief జూలై minister, 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. sample was Responding to collected. the allegations levelled by Chandrababu Naidu. In fact, Jagan Mohan Reddy goes on to vehemently dismiss the charges made by Naidu. Naidu claimed that animal fat was used in the ghee that is used to make the laddu, the prasadam, in the Tirumala Tirupati temple. A huge controversy has in fact emerged over these claims. There has been outrage from across quarters, from devotees, from priests, and also from political segments. And at this point of time, it is Jagan Mohan Reddy who is holding a press conference. Shomit, right now, okay, so we'll get Shomit on the phone line, because right now as Jagan Mohan Reddy was speaking, he also raised questions over the authenticity and the timing of the NDDB report. Now, in fact, based on this report, it's the TDP that is going on to say that the report has confirmed their worst fears. They say that the report has spoken about the presence of foreign fat in the samples of ghee that was taken from the TTD, that is the Tirumala Tirupati Devasthanam, and in fact the samples were sent for testing to a lab in fact which is in Gujarat. Right now, as Jagan Mohan Reddy was speaking, he was raising questions on the timing of the tests and also on the authenticity of the test of the NDDB. Give us details of what Jagan Mohan Reddy is currently saying. అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. Shomit, if you can hear me, if you could just take us through the details of what Jagan Mohan Reddy is saying, especially the questions that he's asked over the authenticity of the report that the TDP is citing. Okay, so that's the latest that's currently happening on your screens. It's Jagan Mohan Reddy, YSRCP's Jagan Mohan Reddy, who's facing these allegations and is responding to the charges, also showing some documents and details saying that under his government, all checks were done, rejecting the allegations, accusing Chandrababu Naidu of playing with the sentiments of Lord Balaji's devotees. We'll have to take a short break here, but we'll be back with more news and updates. Stay with us, viewers.